హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి బడిగించలా. ఈరోజు తమ్నైల్ చూసే ఉంటారు కదా, మహారాష్ట్ర స్టైల్ పోహా ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడికి ఆల్రెడీ మేము ముంబైలో ఉంటామని మీకు తెలుసు కదా. ఇక్కడికి వచ్చిన 2 రోజుల్లో మా దగ్గర స్టవ్ ఉండలేదు. అప్పుడు మేము బయట టిఫిన్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటే దోశ, ఇడ్లీ, మన సౌత్ ఇండియన్స్ ఏది దొరికేది కాదనమాట. దొరికినా కూడా కాస్ట్ అనేది 150, 160 ఆ రేంజ్లో ఉండేది. రోజు అయితే తినలేం కదా, సో కాబట్టి ఈ పోహాను, ఉప్మా ఎక్కువగా దొరికేది. సారీ ఫర్ నాయిస్. పోహా, ఉప్మా అనేది ఎక్కువగా దొరికేది. అందుకని ఈ పోహా ఎలా చేయాలా అనేది తెలుసుకున్నాను. అప్పుడు తెలుసుకొని ఒకసారి చేస్తే ఓకే ఇది బాగానే ఉంది అనిపించి మీకోసమని ఇప్పుడు ఈ వీడియో అనేది రికార్డ్ చేసి పెడుతున్నాను. ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చేసి నాతో చెప్పండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏమేమో తెలుసుకుందాం. ముందుగా టమాటా ఒకటి తీసుకోండి, అలాగే ఆనియన్ ఒకటి తీసుకోండి, కొద్దిగా కొత్తిమీర తీసుకోండి, ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకోండి. వాటిని బాగా సన్నగా తరుక్కోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ బాగా కొంచెం హీట్ అయిన తర్వాత నూనె వేసుకొని అందులోని ఒక 50 గ్రామ్స్, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు, శనగగింజలు వేసుకోండి. శనగగింజలు వేసుకొని అవి బాగా ఎగిన తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ఆయిల్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడు మనం పోపు వేసుకొని దాంట్లో వేసుకుందాం. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ బాగా ఫ్రై అవ్వాలి. హాయ్ అండి, నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, అందుకే కొంచెం వాయిస్ బాగోలేదు. నేను కొత్తగా ఛానల్ క్రియేట్ చేశాను. మీరు కొంచెం నా ఛానల్ని ఆదరించి నేను పెట్టే వీడియోస్ కొంచెం లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ టమోటా వేసుకొని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకుందాం. టమోటా, ఎర్రగడ్డ బాగా కుక్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోండి. అవి బాగా స్మూత్గా మెత్తగా అవుతుంది. అదిగో నేను 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, టమాటాలు బాగా ఫ్రై అయ్యాయి. అందులోని ఇప్పుడు మనం చిటికెడు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాము. పసుపుకు అన్ని వంటల్లోనూ వాడచ్చండి, అది యాంటీబయాటిక్, దాంతో ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు. ఇప్పుడు మనం పోహా వేసుకొని దాన్ని బాగా ఒక మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ దాన్ని ఫ్రై చేసుకోండి. అది బాగా కుక్ అవ్వాలి, వేడివేడిగా పొగలు రావాలి. అలా కుక్ చేసుకుంటేనే పోహా అనేది టేస్ట్ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది. మీడియం టు లో పెట్టుకుంటూ మాడనివ్వకుండా ఫ్రై పోహా అంటే ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి, మన తెలుగులో అటుకులు అంటాం. పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా ఇందులో వేసుకొని దానిపైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. నాగా ఇంకోటి చెప్పడం మర్చిపోయా, అలాగే లైట్ గా నిమ్మకాయ పిండుకొని తినండి. టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా చెప్తున్నా, నా మాట వినండి. ఈ రెసిపీ ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, అద్భుతంగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పల్లవి బడిగించలా.